వెల్కమ్ టు గ్రేట్ గంగరాజస్ మ్యాజిక్ షో. గొడవ చేయకుండా కూర్చొని తగ్గించడానికి చేసిన ప్రేక్షక మహాశైలందరికీ నా స్వాగతాంజలి. హలో హలో అందరికీ నమస్కారం. అయ్యా నమస్కారం. మీకు నాకు మధ్య ఇదెందుకు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నువ్వు నగడం కాపీ కొట్టినట్టున్నావు. బిగ్ బాస్ సీజన్ 8 అంతులేని ఫన్, అంతులేని టర్న్స్, అంతులేని ట్విస్ట్, ఆఫ్ కోర్స్ అంతులేని ఎంటర్టైన్మెంట్. ఈ దెబ్బతో మిగతా ఛానల్స్ ని మూసేసుకోవాల్సిందే కదా సార్? మరి మందా వాళ్ళదా? బిగ్ బాస్ సీజన్ మొదలు పెట్టాలంటే మరి బిగ్ బాస్ హౌస్ చూడాలి కదా. చూడాలని ఉంది. బిగ్ బాస్ హౌస్ చాలా అందంగా ఉంది కదా. అది మేం చెప్పాలి, నీకు నువ్వు అనేసుకుంటే సరిపోదు. ఇక్కడ ఇంకా చాలా జరుగుతాయి. ఎత్తులు, బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్నది. ఇది రెస్ట్ రూమ్. హౌస్ మేట్స్ ఫ్రెష్ అయ్యేది ఇక్కడే. ఈ కన్ఫెషన్ రూమ్ లో కష్టమైన సుఖమైన బాధ అయినా సంతోషం లిమిట్లెస్ గా చెప్పుకోరు. అవన్నీ విన్నాక బిగ్ బాస్ ఏం చేస్తాడో నాకైతే తెలియదు. ఏమో నాకేం తెలుసు. మరి నీకేం తెలుసు? ఫస్ట్ హౌస్ మేట్ ని వెల్కమ్ చేద్దాం. సో వెల్కమ్. ఏంటి డ్రెస్ ఎక్కడ ఉన్నావు? చున్నీ ఉంటావా డ్రెస్ కి? ఇట్స్ అ బాడీ కాంటెస్ట్. అచ్చా షాపుడే మర్చిపోయినా చున్నీ. అంటే పిల్లలు ఎక్సైట్ అవుతారు. ఎలా ఉన్నావు? సూపర్ గా ఉన్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? నువ్వు అడగాల కదా నన్ను. బేసిక్ ఎయిర్ హోస్టెస్ రిసెప్షనిస్ట్ అడిగా, ఈ హోటల్ మేనేజ్మెంట్ క్వశ్చన్ అడగా చాలా చిరుమంటుంది నాకు. ఈ అమ్మాయి చూస్తే ఫ్లవర్ లాగా ఉంటుంది కానీ చాలా ఫైర్ ఉంది. వీళ్ళ లోపల మంచి ఫైర్ ఉంది, దాన్ని మనం వాడుకోవాలి. సో మీకోసం ఏదో తెచ్చారు. ఓ నా కోసం ఫ్లవర్స్. నాలాంటి అందమైన యువకుడు కనిపించారు. మూవీస్ ట్వీట్ చేస్తారు, ట్యాగ్ చేస్తారు, పిచ్చెక్కించి రెచ్చిపోతారు. యూ కాంట్ చీట్ మీ. ఓకే. మీ స్మైల్ కి, ఓకే థ్యాంక్ యూ. మీ లుక్స్ కి. పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. ఓకే థ్యాంక్ యూ. రాజా, మా అన్నయ్య రాఖీ వస్తుంది. మరి ఇప్పుడు రేపు పెళ్లి చేసుకోపోయేవాడు ఎలా ఉండాలి? అబ్బాయి తెల్లగా ఉండాలి, సూపర్ హ్యాండ్సమ్ ఉండాలి. ఈ సీజన్ లో ఎవరు హౌస్ లోకి ఒంటరిగా వెళ్ళరు. ఒక బడ్డీతో వెళ్ళబోతున్నారు. నిజమా? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఆ బడ్డీని నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి. ఇదిగో అమ్మాయి, నువ్వు కూడా బాగా చూసుకొని ఎవరో ఒక్కడిని సెలెక్ట్ చేసుకో. బుద్ధి బలం కండ బలంతో ఆడడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు. ఎవరు సార్? ఎంగెంకట్రావు. బాగున్నావు, చూస్తే బాగున్నావు. థ్యాంక్ యూ సార్. సినిమాలో ఎప్పుడు ట్రై చేసావా? ఎవరు తీసుకోలేదు. అడగచ్చా రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి? సింగిల్ సార్. సింగిల్. నాకు ఇంకా పెళ్లి కాలేదు. నీకు తెలిసిన సంబంధాలు ఉంటే చెప్పు. ఓ మై గాడ్, వావ్ సూపర్ ఉంది. హిమాలయ కొండలు, మంచి పర్వతాలు సూపర్ ఉన్నాయి. వావ్, నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. వెల్కమ్ ద థర్డ్ హౌస్ మేట్ అభయ్. గంగారెడ్డి కొడుకు సన్యాసి. అరే బా కంచెల పాలెం మెమ్మగారు. హాయ్ ప్రేరణ, హౌ ఆర్ యు? సంజయ్ ఎందుకంత ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నావు నా గురించి? అసలు నేను ఏం చెప్పే పరిస్థితిలో లేను బాబోయ్. అవును, నేను ఇంకోటి విన్నాను, నువ్వు స్పోర్ట్స్ చాలా ఆడతావు, స్పోర్ట్స్ ఉమెన్ అని కూడా విన్నా. నాకు ఎడ్యుకేషన్ కంటే కూడా ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ సార్. ఇన్ మై అసోసియేషన్ ఎవ్రీ ఇయర్ శివరాత్రి దే కండక్ట్ ద ఫంక్షన్. ఐ ఓన్లీ బీట్ ద ఫస్ట్ ప్రైజ్ సార్. అలా ఫుట్బాల్, బేస్బాల్, సాఫ్ట్ బాల్, రగ్బీ. బిళ్ళంగోడు, వామనగుంట, చుక్ బిళ్ళ, తొప్పుడు బిళ్ళ. ఎవరా ఫ్రెండ్? నేను రష్మిక, వి వర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. చీఫ్ మినిస్టర్ బెస్ట్ బెస్ట్ ఆఫ్ మైండ్. Second pair into the house, please. That way. All the best. Thank you. All the best. టాస్క్ మీకు టాస్క్ చూడడానికి పంపించారు. బాటిల్ హూ డజంట్ హిల్ వైప్ ద క్రీమ్ ఆన్ హిస్ ఫేస్. ఓహో ఆల్రెడీ రెడీ ప్రిపేర్ అయ్యి వచ్చినాను. ఈ మధ్య నేను ఎందులోకి దిగాలన్నా హై క్లాస్ ప్లాన్ తో దిగుతున్నాను రా. చాలా హెల్తీ, హైజీనిక్. సార్ ఎలా ఉంది ఇల్లు? మా ఇల్లు సినిమా హాలులా ఉంది. అలాగే ఇప్పుడు బ్యాడ్ న్యూస్లు కూడా లిమిట్లెస్ గా ఉంటాయి. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. మీరు ఒక్కసారి అటు టర్నింగ్ ఇచ్చుకోండి. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. ఈ సీజన్ లో కెప్టెన్ అనేవాళ్ళు ఉండరు. కెప్టెన్ అవ్వాలన్నా నేను. విచ్ యాక్చువల్లీ మీన్స్ ఇమ్యూనిటీ అనేది ఎవరికి ఉండదు. శాస్త్రదే ఏంటి సెకండ్ ఎగ్ తీసారా? రేపటి నుంచి కాఫీ అడిగితే అడుక్కున్నాడు పోసినట్టు దోశట్లు పోస్తారా? ఇంతవరకు ఎవరికి చెప్పనటువంటి సీక్రెట్ చెప్పండి. చైల్డ్హుడ్ లో షాపుల నుంచి చిన్న చిన్న దొంగతనం చేసేది. దొంగ పైకి కనపడవు గానీ నువ్వు కూడా. అది ఓపెన్ అవ్వలేదేంటి సార్? అది ఓపెన్ అవ్వదు. మీ దగ్గర సీక్రెట్ తెలుసుకోవడానికి దాన్ని అడ్డం పెట్టుకున్నా. జస్ట్ కిడ్డింగ్. బిగ్ బాస్ వేదిక పైకి వస్తున్న ఆదిత్య ఓం, వెల్కమ్. అవును, నువ్వెవరినాయనా? నేను గుర్తులేనా? నువ్వేట్లా అవైపోయావు? కోట బియ్యం తింటానండి. హాయ్ సోనియా. హాయ్ సార్, నమస్తే.
భవానీ సిస్టర్ అలా చూడకరా. నీ కోసం ఒక వీడియో. Big Boss, I'm very happy and I wish you all the best from my heart. And గురుగారు ఈ సామాను గట్రా మనం స్పాన్సర్ చేసిన వేరా? ప్రతిసారి ఎక్కడ పడతావురా ఇలాంటి జంబల్ హాట్ లేడీస్ ని? హాయ్ హాయ్ హలో సోనియా. కొత్త కదా అందుకని పరిచయం చేసుకుంటున్నాను. పని చేస్తుంటే ఆటోమేటిక్ వాళ్ళే పరిచయం అవుతారు. పరిచయాల కోసం పనులు మానక్కర్లేదు. బేబక్క ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. హాయ్. మరదే నాకు మండేది. ఏదో పేరెంటానికి వచ్చినట్టు చీరొచ్చాయంటే ఇది పార్టీ. అవునా? నేను మాత్రం మీ అంగ చూసి మాట్లాడలేను, ఎందుకని మాత్రం అడగండి. ఏ సిగ్గా, భయమా, గౌరవమా? ఒక పాట ద్వారా చెప్దాం అనుకున్నా మీకు యాక్చువల్లీ. గుండెల్లో ఈ మందు కళ్ళల్లో తెలుస్తుంది. పాట బాగుంది, వాయిస్ స్వీట్ గా ఉంది కదా, నచ్చుంటది. రిపీట్ చేయరా? శేఖర్ భాష ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఎవరు బాబు నువ్వు? భాష ఏ భాష బాబు? తెలుగు భాష, తమిళ భాష, హిందీ భాష? వెల్కమ్ కిరాక్ సీత. ఎవరు ఆవిడ? ఈవిడ తెలీదా? లెట్స్ వెల్కమ్ మణికంఠ. మా బంధువులండి, వరంగల్ నుండి వచ్చారు. ఇంకేం సాధించబోతాను, ఏం చేశాను అనేది నేను షోలో చెప్పాలనుకుంటున్నాను. మీరంతా ఇలా నవ్వుతూ ఎంత హ్యాపీగా మాట్లాడుతుంటే నాకు మీ ఫ్యూచర్ అమ్మ లోపల ఏముందో చదువు. నో రేషన్. నో రేషన్. రేట్లు పెరిగే కదా తమ్ముడు, అందుకని తీస్తాం. నో రేషన్ సెకండ్ బ్యాడ్ న్యూస్. అంటే దీని అర్థం ఏంటో తెలుసా మీకు? తెలియదండి, మేము సన్నాసులం కదా. పృథ్వీ బిగ్ బాస్ హౌస్ లోకి ఫేమ్ కోసము మనీ కోసం వస్తారు. నువ్వు దేనికోసం? ఒకటి ఎక్స్పీరియన్స్. ఇక వెళ్ళండి, మమ్మల్ని మాత్రం మర్చిపోకండి. ఎలా మర్చిపోతారు తమ్ముడు? హాయ్ విష్ణుప్రియ. ఫ్లాష్ బ్యాక్. వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చినా నేను వెళ్ళను, బికాస్ ప్రపంచం చాలా అందంగా బయట ఉన్నప్పుడు వై డూ యూ వాంట్ టు స్టే ఇన్ సమ్ హౌస్ అండి. ఐఎమ్ నాట్ బిగ్ బాస్ పర్సన్. నేను చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు చూడలేదు. మందులో 1,00,000 అంటాం, పొద్దున గుర్తుంటాయి ఏంటి? సైన్స్ క్వశ్చన్స్ అడగండి, నాకు సైన్స్ వచ్చు. ఒక ఎలక్ట్రిక్ ట్రైన్ నార్త్ వెళ్తుంది. ఇది ఫిజిక్స్ కదా? సైన్స్ అమ్మా, ఫిజిక్స్ అంటే సైన్సే. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. మా ఐక్యూతో మీ ఐక్యూ తుప్పు పట్టుకుపోతే చాలు సార్. Hey, I've seen this one. This is a classic. నేను తుప్పి పట్టిపోయిన ప్లీజ్ సార్. హలో నానికా. ఎంత బాగుందమ్మా నీ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. డాన్స్ ఎరకొట్టేశావు. డూప్లో ఉంది ఏంటిది? బాడీ ఏం కూడా ఉన్నాయా లేవా? డాన్స్ అంటే ఇష్టం చాలా. డాన్స్ కాకపోతే ఏం చేసేదాన్ని? ఇసకమ్మ కావాలి. లెట్స్ వెల్కమ్ నబీల్ అఫ్రీది ఆన్ టు ది స్టేజ్. ఎవరు నువ్వు? గోర్ఖా వాచ్మన్? ఎవడరా నువ్వా? ప్రణవ్, ది హెడ్ కానిస్టేబుల్. బిగ్ బాస్ వచ్చేసినా. ఇంట్లో బూజు పట్టిందంటే వెళ్ళి దులిపే. సో వీళ్ళ నలుగురిలోంచి ఒకరు నేను ఇప్పుడు బయటికి తీసుకెళ్ళాలి. సో లక్కీ డ్రాను వాళ్ళ ప్లేస్ ఇంకొకరు స్నాప్ అయ్యి లోపలికి వస్తారు. చెప్ప మళ్ళీ ఇదే ఫిట్టింగ్, పుహార్ ఫిట్టింగ్. బిగ్ బాస్ నాగమణి తీసుకొచ్చేయమంటే బయటికి తీసుకొచ్చేస్తా. రే మామా, ఏమో నువ్వు నాతో కామెడీ చేయట్లేదుగా. ఎవరు ఫ్యాన్ నాగమణి? సార్ ఎవరు ఫ్యాన్ నువ్వు? నాకు నేనే ఫ్యాన్ సార్. విజ్ఞాన ప్రదర్శనలో పూరణ జగత్కారణ. ఏంటి బాబన్న, ఇంకోసారి అన్న. శ్వేత ఋషభ వాహన పూల పాణి భుజగ భూషణ త్రిపుర నాశన. యాక్టింగ్ చేయాలరా, ఓవర్ యాక్టింగ్ చేయకూడదు. ఇట్స్ ఎ ప్రాంక్. ఇదేం సరదానో. ఆ ప్రైజ్ మనీని చూపించే సమయం ఆసన్నమైంది. వెళ్ళి హౌస్ లాక్ చేయాలి కదా, సో ఆ పని చేసేస్తాను. ఏంటిది? తాళకప్ప. దేనికేస్తావు ఇది? ఇదిగో అంతే.